ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి గట్టిగా. ఈ పండుగను ఇంత ఘనముగా చేసుకోవడానికి కారణం ఏంటి? సృష్టికర్త అయిన దేవుడే తన కుమారునికి జన్మను ఇవ్వవలసినటువంటి మరియ తల్లిని ఏరుకోరి ఏర్పాటు చేసుకుని తన రక్షణ ప్రణాళికకై ఆమెను ఈ లోకములో జన్మింపచేసెను. ఒక చిన్న కథ. ఒక రాజ్యంలో ఒక రాజు ఉండేవాడు. ఆయన తర్వాత తన బాధ్యతలను చేపట్టి రాజ్యమును చక్కగా ముందుకు నడిపించడానికి తనకు వారసత్వం కావాలనుకున్నాడు. కానీ దురదృష్టవశాత్తు దేవుడు వారసత్వాన్ని ఇవ్వలేదు. పిల్లలు లేరు. అనేక పూజలు చేస్తున్నాడు, అనేక తీర్థయాత్రలకు వెళ్ళి ఉన్నాడు, అనేక దేవాలయాలను దర్శించాడు. చివరికి ఆయన ప్రార్థనను దేవుడు ఆలకించి తన భార్య గర్భము ధరించేటట్లు దేవుడు ఆశీర్వదించాడు. అయితే రాజుకు ఎంతో సంతోషం అనిపించింది. చివరికి భార్య ప్రసవ కాలానికి వచ్చింది. దురదృష్టవశాత్తు ఆమె జన్మనిస్తూ మరణించింది. ఇంకా రాజు దుఃఖ సముద్రంలో మునిగిపోయాడు. తన ఆశలన్నీ కూడా ఎగిరిపోయాయి. చివరికి తన భార్య మరణిస్తూ ఒక బిడ్డకు జన్మనిచ్చింది. చిన్న సంతోషాన్ని విడిచిపెట్టింది రాజు. అయితే రాజు ఆ బిడ్డను స్వీకరించిన తర్వాత తన రాజ్యంలో ఒక ప్రకటన వేశాడు. ఎవరైతే నా ఈ కుమారుడిని ఒక మంచి రాజుకు కావలసిన లక్షణాలతో పాటు అన్ని విద్యలను ఎవరైతే ఏ స్త్రీ అయితే నేర్పిస్తుందో, ఏ స్త్రీ అయితే ఈ రాజ్యమును నా తర్వాత నా అనుగుణంగా నా కుమారుడు నడిపించడానికి కావలసిన లక్షణాలు కావచ్చు, మిగతా విద్యను నేర్పిస్తుందో ఆ స్త్రీకి నా రాజ్యములో సగభాగం ఇవ్వడానికైనా నేను వెనకొంచి వేయను అని చాటింపు వేశాడు. చాటింపు వేసిన తర్వాత చాటింపు వేస్తుంటే పక్కన ఉన్నటువంటి మంత్రి అన్నాడంట, రాజా మీరు తొందరపడి ఈ నిర్ణయాన్ని తీసుకున్నారేమో అన్నప్పుడు ఆ రాజు మంత్రితో అంటున్నాడంట, నా కుమారుడి కంటే నా జీవితంలో ఎక్కువైనది, శ్రేష్టమైనది, ఉన్నతమైనది ఏదీ లేదు. చివరికి ఈ రాజ్యమైనా సరే నా కుమారుడి కంటే నాకు ఎక్కువ కాదన్నాడంట. గట్టిగా చప్పట్లు కొట్టండి ఒకసారి. దైవ ప్రజలారా, ఈ లోకపు రాజులైన మనమే ఈ విధముగా మన బిడ్డల కోసము కథలో చెప్పినటువంటి రాజు తన కుమారుని కోసం, తన కుమారునికి తల్లిగా ఉండబోయే స్త్రీకి ఎలాంటి లక్షణాలు ఉండాలి, ఆమె ఏ విధముగా ఉండాలని కోరుకుంటే సకల లోకాల అధిపతి, సర్వచరాచర సృష్టికర్త అయిన తండ్రి దేవుని కుమారుడు క్రీస్తు భగవానుడు ఈ లోకానికి రావటానికి ఇంకా ఎలాంటి స్త్రీని దేవుడు ఎన్నుకుంటాడో, ఆ స్త్రీని ఎంత ముందుగా ప్రణాళికాబద్ధముగా ఏర్పాటు చేసుకుంటాడో ఆత్మ పరిశీలన చేసుకోవలసిన అంశం ఇది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కావున దైవ ప్రజలారా, యెషయా గ్రంథంలో చూస్తున్నాం 7వ అధ్యాయం 14వ వచనంలో, సరే వినండి, నేను చెప్పే మాటలు మీరు వినట్లేదు కాబట్టి మీరు వినవలసిన సమయం వచ్చింది. సరే వినుడు, ప్రభువే మీకొక గుర్తును చూపించెను. యువతి గర్భవతి అయి ఉన్నది, ఆమె కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెడతారు. ఇమ్మానుయేలు అంటే దేవుడు మనతో ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవుడు మనతో ఉన్నాడు, నిరూపించాడు కూడా. మత్తయి శుభవార్త చివర వచ్చినప్పుడు లోకాంతి వరకు నేను సర్వదా నేను మీతో ఉంటానన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆ పేరుకి అర్థం అక్కడ ఎదుగుతున్నాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరుల దగ్గర క్రీస్తు ప్రభువు జన్మించడానికి ముందే 570 సంవత్సరాలకు ముందే దేవుడు యెషయా ప్రవక్త ద్వారా పలికిన ప్రవచనం ఇది. ఈ యువతి ఎవరు? సరే వినండి, యువతి గర్భవతి అయి ఉన్నది, కుమారుని కంటుంది, ఆయనకి ఇమ్మానుయేలు అని పేరు పెడతారు. మరి ఈ యువతి ఎవరు? మరియ తల్లి, క్రీస్తు ప్రభువునకు జన్మనిచ్చినటువంటి మరియ తల్లే. భక్తులారా, అంటే
క్రీస్తు జన్మించక పూర్వమే మరియ తల్లి యొక్క ఏర్పాటు చేయడం జరిగింది. ఆమెను ఎన్నుకోవడం జరిగింది. ఆమెను పవిత్రపరచడం జరిగింది. క్రీస్తు ప్రభు జన్మానికి ముందే ఆదిలోనే ఆమె పుట్టికను కూడా నిర్ణయించడం జరిగింది. ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనములు చూస్తున్నాం. ఆదికాండము 3వ అధ్యాయం 15వ వచనం, స్త్రీకిని నీకును స్త్రీ సంతతికిని నీ సంతతి తీరని వైరము కలదు. నీవేం చేస్తావా? నీవు వారి యొక్క మడమును కరుస్తావు, వాళ్ళేమో నీ యొక్క తలను తొక్కుతారు. ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, అంటే ఆమెను త్రొక్కడం అనేది ఈ సైతాను లోకాన్ని కూల్చివేయడం. ఈ సైతాను లోకాన్ని ఎవరు కూల్చివేశారు? క్రీస్తు భగవానుడు. ఈ యువతకి జన్మించినటువంటి క్రీస్తు ప్రభు, మరియ తల్లికి జన్మించినటువంటి క్రీస్తు భగవానుడే ఆ సైతాను యొక్క రాజ్యాన్ని కూల్చివేశాడు. 1 కొరింథీయులకు రాసిన లేఖ 15వ అధ్యాయం 57వ వచనం ఉంటుంది, క్రీస్తు ద్వారా మనకు సాతానుపై విజయమును ప్రసాదించిన దేవునికి కృతజ్ఞతలు. క్రీస్తు ద్వారా సైతానుపై విజయమును ప్రసాదించినటువంటి దేవునికి కృతజ్ఞతలు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. పరిప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఇంకొక అంశాన్ని మనం చూస్తున్నాం. దేవుడు ప్రవక్తలు ఎప్పుడు ఎన్నుకుంటాడు? వారు జన్మించిన తర్వాత, వారు ప్రయోజకులైన తర్వాత కాదు. మన ఇర్మియా గ్రంథంలో చూస్తున్నాం 1వ అధ్యాయం 5వ వచనం, నిన్ను మాతృగర్భంలో రూపొందక మునిపే నేను ఎన్నుకుంటని, నీవు పుట్టక మునిపే నిన్ను అభిషేకించి నిన్ను జాతులకు ప్రవక్తగా నియమించి తిని అని పలికి ఉన్నాడు. తల్లి గర్భంలో రూపొందక మునిపే దేవుడు ప్రవక్తను తన సేవక ఎన్నుకున్నాడు. ప్రియ దైవ ప్రజలారా, ఒక ప్రవక్తనే దేవుడు తాను పుట్టక మునిపే ఎన్నుకుంటే తన కుమారుడికి జన్మనివ్వవలసిన ఆ మరియ తల్లిని ఇంకా ఎంత ముందుగా ఎన్నుకుంటాడో ఆత్మ పరిశీలన చేసుకోవాలి. పునీత పౌలు మహర్షి మాట్లాడుతుంటున్నాడు, తన ఎన్నిక గురించి మాట్లాడుతూ ఈ విధంగా అంటున్నాడు. గలతీయులకు రాసిన లేఖ 1వ అధ్యాయము 15వ వచనంలో పునీత పౌలు మహర్షి గలతీయులకు రాసిన లేఖ 1వ అధ్యాయం 15వ వచనంలో, నా తల్లి గర్భము నుండి దేవుడు దయతో నన్ను ఎన్నుకొని తన సేవకై నన్ను పిలిచెను. నా తల్లి గర్భము నుండి దయతో దేవుడు నన్ను ఎన్నుకొని తన సేవకై నన్ను పిలిచాడంటున్నాడు. తన శిష్యుడైనటువంటి పౌలు గారిని దేవుడు తల్లి గర్భములో ఉన్నప్పుడు ఎన్నుకుంటే తన కుమారునికి స్వయాన జన్మనివ్వవలసిన మరియ తల్లిని ఇంక ఎప్పుడు ఎన్నుకుంటాడు? ఆదిలోనే ఎన్నుకుంటాడు. ఆదిలోనే ఎన్నుకున్నాడు. ఆమె లోకానికి రాక మునిపే, పుట్టక మునిపే, సృష్టి ఆరంభానికి మునిపే దేవుడు మరియ తల్లిని ఎన్నుకున్నాడు. సృష్టి పతనానికి కారకాలు 3 అండి. సృష్టి పతనానికి కారకాలన్నీ 3: స్త్రీ, పురుషుడు, చెట్టు, లేదా చెట్టు, స్త్రీ, పురుషుడు. ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే దక్కించుకోవాలనే ఉద్దేశంతో దేవుడు మళ్ళీ 3 ద్వారానే రక్షణను తీసుకొచ్చాడు. ఆదిలో ఉన్న చెట్టు ఇక్కడ సిలువైంది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అక్కడ పాత నిబంధనలో ఉన్నటువంటి యావమ్మ యొక్క అవిధేయత ద్వారా పాపము కట్టుకుంటే, నూతన యావైన మరియ తల్లి యొక్క విధేయత ద్వారా రక్షణ తీసుకోవడం జరిగింది. ఇక 3వ వ్యక్తి పురుషుడు. పురుషుడు చెప్పిన మాటలు విని శాపాన్ని తెచ్చుకుంటే, ఇక్కడ నూతన పురుషుడైన క్రీస్తు ప్రభువు తండ్రి చిత్తమును నెరవేర్చి రక్షణను తీసుకొచ్చాడు. మనందరికి గట్టిగా చెప్పలు కొట్టండి. ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, మరి మన జీవిత విధానాలు ఏ విధంగా ఉన్నాయి? ఎఫెసీయులకు రాసిన లేఖలో ప్రభు అంటున్నారు, ఎఫెసీయులకు రాసిన లేఖ 1వ అధ్యాయం 11వ వచనంలో, సమస్తము దేవుని ప్రణాళికను నిర్ణయమును అనుసరించి జరుగును. ఎవ్రీథింగ్ విల్ హ్యాపెన్ అకార్డింగ్ టు గాడ్స్ విల్ అండ్ పర్పస్. నథింగ్ విల్ హ్యాపెన్ అవుట్ ఆఫ్ హిస్ పర్పస్ అండ్ విల్. ప్రతిదీ కూడా, సర్వము కూడా దేవుని ప్రణాళికను నిర్ణయమును అనుసరించి జరుగును. ఆదియందే ఆయన నిశ్చయించుకునే దానిని బట్టి, మన కోసమై ఆయన నిర్ణయించిన దానిని బట్టి దేవుడు
తన ఉద్దేశముల కొరకు క్రీస్తునందు తన ప్రజలుగా మనలను ఎన్నుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కావున ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, పాపులమైన నిన్ను నన్ను దేవుడు ఆది నుండే ఎన్నుకుంటుంటే తన కుమారునికి జన్మనివ్వవలసిన మరియ తల్లిని ఇంకా ఎప్పుడు ఎన్నుకుంటాడో, ఎంత ముందుగా ఎన్నుకుంటాడో, ఏ విధముగా పవిత్రపరుస్తాడో మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. దైవప్రజలారా, మళ్ళీ యెషయా ప్రవక్త పలికిన మాటలు 7వ అధ్యాయం 14వ వచనంలో, సరే వినండి, ప్రభువే మీకు ఒక గుర్తునిస్తాడు, యువతి గర్భవతి అయి ఉన్నది, కుమారుని కంటుంది, ఆయన పేరు ఇమ్మానుయేల్ అంట. ఆ రోజుల్లో యోధా జాతిలో మరి ముఖ్యంగా రాజు కుటుంబానికి చెందినటువంటి స్త్రీలు ఈ వాక్యాన్ని విన్న తర్వాత వివాహాలు చేసుకోకుండా ఉన్నారంట. ఎందుకని? లోకరక్షకుడు జన్మించాలంటే కన్యకగా ఉండాలి. లోకరక్షకుడు నా గర్భము ద్వారా జన్మించాలి, నా ద్వారా ఈ లోకములో ఉద్భవించాలంటే నేను కన్యకగా ఉండాలని చెప్పి అనేక మంది స్త్రీలు వివాహము చేసుకోకుండా ఉండిపోయారు. కానీ మనం ఒకటి తలిస్తే దేవుడు ఇంకొకటి తలిస్తాడు. గాడ్స్ ప్లాన్స్ ఆర్ డిఫరెంట్ దెన్ హ్యూమన్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కావున ప్రియ దైవ సంగమా, దేవుని కార్యాలు తన ప్రణాళిక ప్రకారంగా జరుగుతాయి, మన ఆలోచన ప్రకారంగా కాదు. దేవుడు చేయవలసిన ప్రణాళికలన్నీ, ఆయన చేయబోయే కార్యాలన్నీ కూడా ఆదిలోనే ఏర్పాటు చేసుకుంటాడు. కాబట్టి మరి తల్లిని కూడా సృష్టి ఆరంభం వరకు మునిపే ఆమెను నిర్ణయించుకున్నాడు. ఆమెకు జన్మ పాపము కర్మ పాపము, వివాహ బంధము ద్వారా కర్మ పాపము లేకుండా పవిత్రపరిచాడు. పాపము సోకకుండా ఆమెను కాపాడాడు. కావున ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈరోజు ఆమెను మనమందరం కూడా గౌరవించాలి, తల్లిగా స్వీకరించాలి. మరి పండగ ద్వారా, ఈ మరి తల్లి జన్మదిన మహోత్సవం ద్వారా మనం ఏం నేర్చుకోవాలి, మన ఇంటికి ఏం తీసుకువెళ్ళాలి? ఈ పండగ పరమరహస్యం ఏమిటి, మనం ఏమి నేర్చుకోవాలి? మన ఇంటికి ఏమి తీసుకువెళ్ళాలంటే 4 ఉన్నాయి. ఎన్ని? 4. ఈ పండగ ద్వారా మనము నేర్చుకోవాల్సిన అంశాలు 4 ఉన్నాయి. మొట్టమొదటిది ఏంటంటే లూకా శుభవార్త 1వ అధ్యాయము 38వ వచనం ఉంటుంది. అంతటా మరియమ్మ, ఇదిగో నేను ప్రభువు దాసురాలను, నీ మాట చెప్పున నాకు జరుగునుగాక అని. ఇదిగో నేను ప్రభువు దాసురాలను, నీ మాట చెప్పునుగా నాకు జరగాలి. మనం ఏం చేస్తాము? నా మాట ప్రకారం నువ్వు నడవాలంటావు ప్రభువుని. దేవుని యొక్క నిర్ణయము నీ జీవితంలో నెరవేరాలని కోరుకోవు, నీ నిర్ణయమే దేవుడు నెరవేర్చాలని కోరుకుంటావు. అది అసూయ. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మరి ఇదిగో నేను ప్రభువు దాసురాలను, నీ మాట చెప్పున నాకు జరుగునుగాక. ఈ మాటల పలుకుల ద్వారా మరియ తల్లి వాక్యమును పఠించింది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మరియ తల్లి వాక్యమును పఠించింది. మరియ తల్లి వలె మనమందరము కూడా వాక్యమును పఠించాలి. ఈరోజు వాక్యాన్ని పఠించడానికి వచ్చామా, వ్యాపారాలు చేసుకోవడానికి వస్తున్నామా? ఆత్మపరిశీలన చేసుకోవాలి. మనం చాలాసార్లు వాక్యాన్ని పఠించకుండా, వాక్యాన్ని వినకుండా మనం ఏం చేస్తాం? వ్యాపారాలు, ఈ బాహ్యమైనటువంటి వస్తువులపైన ఎక్కువ మక్కువను చూపిస్తాం. ప్రభువు తన దేవాలయమును, జెరూసలేము దేవాలయమును వ్యాపార స్థలముగా మార్చిన వారిని కొరడాడుతో కొట్టి బయటికి పంపించాడు. మరి ఈరోజు ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, కోడూరు ముద్దుబిడ్డలారా, మన జీవిత సరళి ఏ విధంగా ఉన్నది ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఈరోజు నిజముగా ఈ మరి తల్లి మహోత్సవం నాడు వాక్యాన్ని పఠించడానికి వచ్చామా, లేకపోతే ఈ లోకమైన సంబంధమైనటువంటి వ్యాపారాల కోసము, లాభాల కోసం వస్తున్నామా? వాక్యాన్ని పఠించాలి మరి తల్లి వలె. ఇంకా రెండవదిగా మరి తల్లి మనకి ఇస్తున్నటువంటి పండగ ద్వారా ఇస్తున్నటువంటి అంశం ఏంటంటే, రెండవదిగా లూకా శుభవార్త 2వ అధ్యాయము పవిత్ర వచనములు 19:51. మరియ తల్లి ఈ విషయములనెల్లా తన మనస్సును పదిలిపరుచుకొని మననము చేయుచుండెను. మరియ తల్లి ఈ విషయాలన్నింటినీ కూడా తన మనసులో దాచుకొని మననము చేయుచుండెను.
అంటే దేవుని వాక్యాన్ని ప్రార్థించింది. మననం చేయడం అంటే ముందుగా పఠించింది, రెండోదిగా వాక్యాన్ని ప్రార్థిస్తుంది. మనము కూడా దేవుని వాక్యాన్ని చదివితే సరిపోతాం. చాలా చక్కగా చదువుతాం, ఒక్కొక్కసారి స్పష్టముగా, ఎటువంటి పొల్లులు లేకుండా. కానీ వాక్యము చదవడంతో పాటు ఏం చేయాలంటే వాక్యముతో ప్రార్థన చేయాలి. ప్రైజ్ ది లార్డ్. మరీ తల్లి తన మనస్సులో అన్ని విషయాలను కూడా పదిలిపరుచుకొని మరణము చేయును ప్రార్థన చేసింది. అంటే గొర్రెల కాపరులు యేసు ప్రభువును కనుగొని ప్రార్థించే విధానమును, వారు చెప్పిన మాటలను క్రీస్తు ప్రభువును దేవాలయంలో కనుగొన్న తర్వాత క్రీస్తు ప్రభు అన్న మాటలు, జరిగిన సంఘటనలన్నీ కూడా మరియ తల్లి మనస్సులో పదిలిపరుచుకొని ప్రార్థన చేస్తుంది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మనం ఏం చేస్తాం ఈ రోజుల్లో? ప్రార్థనలు చేయం. ప్రార్థన చేయకుండా చెడు ప్రచారాలు చేస్తాం. ముసలమ్మ ముచ్చట్లు పెడతాం. ముసలమ్మ ముచ్చట్లు, ఒకరి గురించి ఒకరు, ఒకరి గురించి ఒకరు. ఫ్రీ పబ్లిసిటీ, డబ్బులు పే చేయని అవసరం లేదు. ఫ్రీ పబ్లిసిటీ. ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరు, వాక్యానికి ప్రచారకులుగా ఉండాలి. బీ ఏ ఛానల్ ఆఫ్ గుడ్ న్యూస్, బీ ఏ ఛానల్ ఆఫ్ గుడ్ న్యూస్. వాక్యమును ప్రచారం చేసే ప్రచారకులుగా ఉండాలి, అంతేగాని చెడుని ప్రచారించేసే వ్యక్తులుగా ఉండకూడదు. వాక్యాన్ని ప్రార్థన చేయాలి. ఇంకా మూడోదిగా మరి తల్లి ఈ పండుగ ద్వారా మనకిస్తున్న అంశం, మూడోదిగా లూకా శుభవార్త 1వ అధ్యాయము, లూకా శుభవార్త 1వ అధ్యాయము 39వ వచనంలో, ఆ రోజులలో మరి తల్లి యూదాస్యములో పర్వత ప్రాంతమున గల ఒక పట్టణమునకు త్వరితముగా ప్రయాణమైపోయెను. ఆమె జకర్యా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెత్ తమకు వందన వచనములు పలికెను. ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, త్వరితముగా పోయాను. ఆమె దేవుని యొక్క వాక్యాన్ని పాటించింది. ఇక్కడ ముందుగా పఠించి ప్రార్థన చేయడంతో పాటు ఏం చేసింది? పాటించింది. ఆమె ఎలిజబెత్ తమకు సహాయం చేసింది. కానా పెండ్లిలో ఆపదలో ఉన్నటువంటి వారిని ఆదుకుంది. మరి మన జీవితాలు ఏ విధంగా ఉన్నాయి? చదవడం, ప్రార్థన చేస్తే సరిపోదు, పని కూడా చేయాలి. పని కూడా చేయాలి. చదువుతూ ప్రార్థన చేస్తూ పడుకోకూడదు, పని చేయాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అవసరంలో ఉన్న వారిని ఆదుకోవాలి. కానీ మనం ఏం చేస్తాం? ఆర్పేస్తాం, అణిచివేస్తాం, అంతం చేస్తాం. ఇది మనం చేస్తున్నట్టు. మరియ తల్లి మనకు చెప్తుంది ఏంటంటే, ఈ వాక్యాన్ని మీరందరూ పాటించాలి. నావాలి మీ అనుదిన జీవితంలో, దైనందిక జీవితం అని చెప్తే, మనం మాత్రం దానికి వ్యతిరేకముగా మనం చెప్పేదొకటి, ఆచరించేదొకటి. మనం చెప్పేదొకటి, చేసేదొకటి. ప్రీచ్ వాట్ యు ప్రాక్టీస్, ప్రాక్టీస్ వాట్ యు ప్రీచ్. నీవు ఆచరించిన దానినే బోధించు, నీవు బోధించిన దానినే ఆచరించు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కావున ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, వాక్యాన్ని పఠించి ప్రార్థించి పాటించాలి. మూడోదిగా ఇంకా 4వ అంశం ఏంటంటే, లూకా శుభవార్త 1వ అధ్యాయము 46వ వచనం. మరియమ్మ ఇట్లు పలికెను, నా హృదయము ప్రభువును స్తుతించుచున్నది, నా రక్షకుడగు దేవుని యందు నా ఆత్మ. అంటే దేవుడు మరియ తల్లి జీవితంలో చేసిన మేలులను, గొప్ప కార్యాలను, అద్భుత కార్యాలను గుర్తించి దేవునికి వందనాలు చెప్తుంది. అంటే ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించింది. పఠించి ప్రార్థించి పాటించి చివరికి ఏం చేసింది? ప్రకటించింది. ప్రకటించింది. వాక్యాన్ని ప్రకటించాలి. మన జీవితంలో, మన జీవితాలు కూడా దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. ఐ యామ్ యాజ్ ద సన్ ఆఫ్ ది సాయిల్, ఐ హ్యావ్ ద రైట్ టు సే. మన జీవితాలు ఏ విధంగా ఉన్నాయి, మరీ తల్లి వెలిసిన తర్వాత మన జీవితాలు ఏ విధంగా ఉన్నాయో గుర్తించగలగాలి. మన స్థితిగతులేంటి, మన బ్రతుకులేంటి, ముందుగా మరీ తల్లి వెలిసిన తర్వాత ఏ విధముగా దీవించింది, ఏ విధముగా ఆశీర్వదించిందని ఒకసారి గుర్తించాలి. మనం అందరూ కూడా దాని ఇతరులకు ప్రకటించాలి.
ఇతరులకు చెప్పాలి. మరీ తల్లి వలె దేవుడు తన జీవితంలో చేసినట్టు మేలును ఒక స్తోత్ర గీతముల ద్వారా ఏ విధముగా మరీ తల్లి చెప్పిందో మనము కూడా చెప్పాలి. ఆ విధంగా దేవుడు మరీ తల్లి ద్వారా చేస్తున్న మేలును గుర్తించి చెప్పగలుగుతున్నామా? ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరుల, మారు మనసు అనేది జరగాలి, మార్పు అనేది రావాలి. ఇంకా ఆ విధముగా ఉండకూడదు. పాత జీవితాన్ని పాతి పెట్టాలి, నూతన వ్యక్తులుగా ఉండాలి, నూతన జీవితానికి నాంది పలకాలి. మరీ తల్లి చివరగా ఒకే ఒక వాక్యం చెప్తుంది, యోహాను సువార్తలో ఉంటుంది. తర్వాత మరీ తల్లి మళ్ళీ మాట్లాడదు బైబిల్లో. చివరి మాట మరీ తల్లిది, చిట్ట చివరి మాట. తర్వాత మళ్ళీ మరీ తల్లి మాట్లాడినట్లు మనం ఎక్కడ చూడం. యోహాను సువార్త 2వ అధ్యాయం 5వ వచనంలో ఆయన చెప్పినట్లు చేయండి, ఆయన చెప్పినట్లు. ఎందుకంటే దేవుడు చెప్పినట్లు మరీ తల్లి తన జీవితంలో నెరవేర్చింది. మనందరికీ కూడా ఆమె ఇస్తుంది మరి ఈ మాటే, మీరు మీకు నచ్చినట్లుగా నాకు నచ్చినట్లుగా కాదు, ఆయనకు చెప్పినట్లు, ఆయన చెప్పినట్లు చేయండి. అంటే ఈ వాక్యాన్ని పఠించమంటుంది, ప్రార్థించమంటుంది, పాటించమంటుంది, ప్రకటించమంటుంది చివరికి. మరి మన యొక్క అనుదిన జీవితంలో వాక్యాన్ని ఈ విధముగా పఠించి ప్రార్థించి పాటించి ప్రకటిస్తున్నామా? ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఈ యొక్క దివ్య పూజబళ్ళు ఆ వాక్యాన్ని ప్రకటించడానికి కావలసినటువంటి శక్తిని, యుక్తిని ఆ దేవాతి దేవుడు ప్రసాదించాలని మరీ తల్లి విజ్ఞాపన ప్రార్థన సహాయం ద్వారా వేడుకుందాం.